ఓకే. సో, సౌందర్య గారి గురించి చెప్పండి సార్ మాకు. మా అమ్మాయి హ్మ్. మా అమ్మాయి హ్మ్. నేను అంటే వాళ్ళ డాడీ నన్ను బాగా లైక్ చేసేది, వాళ్ళ అన్న కూడా బాగా లైక్ చేసేది. సత్యనారాయణ గారు, అమర్ గారు. కానీ ఆ అమ్మాయిని నేను ఒక డాక్టర్లా అనుకునేవాడిని. హ్మ్. ఫస్ట్ పిక్చరు మనోరాలు. మనవరాలు పెళ్ళి, హ్మ్. నేను బావ నన్ను పెళ్లి చేసుకోవా అని తిరుగుతుంటాను, హ్మ్. ఏచపా అంటుంటుంది. హ్మ్. అట్లా అంతఃపురంలో నా కూతురుగా వేసింది. అబ్బా! అసలు ఏమి క్యారెక్టర్ సార్ అంతఃపురంలో. ఫారిన్ కంట్రీలో ఉంటారు కదా మీ ఇద్దరు. మీరు కూడా భలే అందులో మంచి ఫాదర్ మీరు ఆమెకి. బంగారం అని పిలుస్తుంది. బంగారం. ఎస్ బంగారం. ఆ సాయి కుమార్ గారు మీరు ఇద్దరు ఫ్రెండ్స్. బాగా బాగుంటది క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అది అంతఃపురం. క్యారెక్టర్ మంచి. సో మనోరాల పెళ్లిలో చూసిన సౌందర్య గారికి, అంతఃపురంలో చూసిన సౌందర్య గారికి ఏంటి డిఫరెన్స్? మహానటి అంతఃపురానికి వచ్చేసరికి అప్పుడు ఎంట్రీ కదా అవును. మనవరాలు పెళ్ళి. సెకండ్ పిక్చర్ ఏమనుకుంటున్నారు? సెకండ్ పిక్చర్ ఏంటి? అమ్మోరు. అబ్బా, అమ్మోర్ మూవీయా? ఓకే. నేనే ఆ ఫోటోలు తీసుకుపోయి కోటరామకృష్ణ గారికి ఇచ్చి, మీరు ఒక క్యూట్ అమ్మాయి కావాలని అంటున్నారు కదా సార్ అమ్మోరికి, ఇప్పుడు నేను ఈ అమ్మాయి అని అంటే పొద్దున్నే వచ్చి తిరుపతిలో మా షూటింగ్ జరుగుతుంది, మెడ్రాస్ పోయి ఇచ్చిన ఫోటోలు. కోటరామకృష్ణ గారు చూసి భలే ఉంది, సరే చూద్దాం అని వచ్చారు, చూశారు, ఓకే చేసుకున్నారు. ఈ సినిమా మనవరాలు పెళ్ళి ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాకముందే అమ్మోరు రిలీజ్ అయింది. ఆ అమ్మాయికి రిలీజ్ అయిన పిక్చర్ ఫస్ట్ పిక్చర్ అమ్మోరే. ఓకే. అసలు ఎంత మంచి క్యారెక్టర్ సార్ ఆ ఇన్నోసెన్స్ ఫేస్ లో. సెకండ్ పిక్చర్ మళ్ళా రాజేంద్ర గజేంద్రుడు. థర్డ్ పిక్చర్ చెప్పు మాయలోడా? ఓకే. థర్డ్ పిక్చర్ మాయలోడు. ఇప్పుడు మనవరాలు పెళ్లి రిలీజ్ అయింది. ఓకే ఓకే. ఫోర్త్ పిక్చర్. ఓకే. కనుక మాయలోడు అప్పుడు హ్యాట్రిక్స్ తనకి. అన్ని అమ్మోరు హిట్టే. అమ్మోరు హిట్, రాజేంద్ర గజేంద్రుడు సూపర్ హిట్, మాయలోడు సూపర్ హిట్, వరుసగా 3 హిట్లు. అదే ఒక డెబ్యూ హీరోయిన్ కి అసలు మంచి క్యారెక్టర్స్ రెండు. రాజేంద్ర ప్రసాద్ గారు టాప్ హీరో, సో అంత పెద్ద హీరో. అండ్ అమ్మోరులో స్పెషల్ ఈవిడదే మొత్తం ఎక్కువ క్యారెక్టర్ ఉంటుంది సురేష్ గారు ఉన్నప్పటికీ కూడా. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. రమ్యకృష్ణ గారు స్పెషల్ అపియరెన్స్. మీరు అందులో మీ క్యారెక్టర్ కూడా కొంచెం విలనిజం మిక్స్ అయిన క్యారెక్టర్ అందులో అమ్మోర్ మూవీలో మీది. మాక్సిమం సౌందర్య గారు మూవీస్ అన్నిట్లో మీరు ఉన్నారు కదా సార్? ఆల్మోస్ట్ ఉన్నారు మీరు. అదే అమ్మాయిని డాటర్ గా తీసుకున్నారు, అదే అమ్మాయిని కోడలుగా చూసారు, అదే అమ్మాయితో హీరోగా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు చేశారు మేడం తోటి. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, అమ్మోర్లో చేశారు మీరు, మనవరాలు పెళ్లి టైంలో చేసిన హీరోయిన్ కి టాప్ హీరోయిన్ అయ్యారు, మహానటి అయ్యారు ఆవిడ అంతఃపురం నాటికి మీరు అన్నట్లుగా. సో కాస్త కొస్త ప్రౌడ్నెస్ కానీ అది పెరిగిందా ఏమన్నా? లేదు. సౌందర్య గారు అనేసరికి అసలు ఇండస్ట్రీలో సౌందర్య గారు, అప్పట్లో రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు వీళ్ళు టాప్ హీరోయిన్స్. సౌందర్య గారు అనేసరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది ఇండస్ట్రీలో. అసలు ఎలా ఉండేది ఆవిడ బయట? చాలా బాగుండేది, చాలా బాగుండేది. తన పనేంటో తనేంటో చాలా బాగా. మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకునేవారా? సజెషన్స్ కాదు కానీ నేనంటే గౌరవం. మాయలోడు సాంగ్ చేసేటప్పుడు కొందరు చేయకు, నీ లైఫ్ పాడైపోద్ది, ఒక కమెడియన్ తోటి సాంగ్ ఏంటి నువ్వు అని చాలా మంది అమ్మాయిని చేయొద్దన్నారు. నేను ఆ సార్ పక్కన చేయటం నా అదృష్టం. నేను 100% నేను చేస్తున్నాను, మీరు నాకేం చెప్పొద్దు, నాకు తెలుసు అన్నది అమ్మాయి. ఈ సినిమా తర్వాత ఎటో వెళ్ళిపోయింది ఇక.